మా ఇంటి మహారాణి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు కదా. పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పడ్డాక వంటింటి మహారాణం అవుతాం. ఇక వంటింటి కన్నా మహారాణమైనవన్న సంబరంతో ఏ గిన్నె ముట్టుకున్నా దాని మీద మన పేరో మన అవ్వ పేరో ఉంటుందా? అయ్య పేరే ఉంటుంది కానీ ఆడోళ్ళ పేరు ఏడుంటుంది. ఇక ఎట్లా మహారాణం చెప్పు ఆడోళ్ళము. మస్తు చెప్పినా కదా. గిట్లా చెప్పేంత సీన్ నాకెక్కడిది కానీ గీ అక్క చెప్తా అంటే మనసు పులకించిపోయినట్టు అనిపించింది. అందుకే మీకు కూడా వినిపిస్తా అని వార్త తెచ్చిన. ఆంధ్ర కొత్త రాజధాని అమరావతి దేశంలో ఉన్న ఆడోళ్ల పాదముద్రలతో తరించిపోయిందిలా. గదే జాతీయ మహిళా పార్లమెంట్ అని దేశంలో ఆడోళ్ళని ఎట్లా మీదికి తేవాలనే ఇషారాలు చేసేందుకు మీటింగులు జరుగుతున్నాయి కదా. ఇవి ఇయాలనే జోరుగా సురువైనాయి. అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ఆడోళ్ళు వచ్చిర్రు. చాలా మందే ఉన్నారు కానీ మనకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే హీరోయిన్ మనీషా కొయిరాల, కిరణ్ బేడి కాన్నుంచి నన్నపనేని రాజకుమార్ అక్క, తెలంగాణకి వెళ్ళి కవితక్క, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు వచ్చిర్రు. సొంత రాష్ట్రంలో కార్యం కాబట్టి చంద్రాల సారు స్పీకర్ సార్ లేకుంటే అవుతుందా? మొగోళ్ళు అయినా ఆడోళ్ళ మీటింగ్ను అన్నిట్ల ముంగటుండి చూసుకున్నారు. అట్లనే మొగోళ్ళ తరపున ఆడోళ్ళకి ఆదర్శాలు చెప్పేటందుకు వెంకయ్య సారు, దలైలామా సార్ కానుంచి పెద్ద పెద్ద సార్లు మస్తుగానే వచ్చారు. అందరూ మాట్లాడేది కానీ ముందుగాల తెలంగాణకి వెళ్ళిపోయిన కవితకి ఏమన్నదంటే, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. నవ్యాంధ్ర జాతి ప్రజలకు సంబంధించినటువంటి అమరావతి కూడా అంతే వైభవంతో ముందుకు సాగాలని, మరి అంతే వైభవంతో తులతూగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రెండు రాష్ట్రాలు కలిసే ఉన్నట్టు అనిపిస్తలేదు. ఇంత ప్రేమ కొద్ది మాట్లాడుకుంటా అంటే ఇదే మరి జనం కోరుకుంటున్నారు. ఇట్లనే ఉంటే మంచిది. ఇట్లా పొగడతలే కాదు ఆడోళ్ళ కష్టాల గురించి కూడా మాట్లాడింది కవితక్క. ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. ఆడపిల్లలు ఎప్పుడన్నా వంటింట్లోకి వెళ్ళారా? చెయ్యత్తాలు వెళ్ళారా? జనరల్ గా మన ఇళ్లలో ఏం జరుగుతుందంటే మన నాన్నలు చెప్తా ఉంటారు, మా భార్య మహారాణి, మా ఇంటికే మహారాణి అని చెప్తారు. ఇంటికే మహారాణి అని చెప్పినామా లాస్ట్కి వంటింటికి మహారాణి అవుతుంది. సరే వంటింటికి మహారాణి కదా, మరి వంటిల్లంతా మనదే అనుకొని వంటింట్లోకి వెళ్తే వంటింట్లో ఉండే పాత్రల మీద కూడా నాన్న పేరే కనపడుతుంది తప్ప అమ్మ పేరు ఎక్కడ కనపడదు. అవో కవితక్క మాట్లాడుతుంటే నన్నపైనక్క తొంగి చూసుకుంటే శ్రద్ధగా ఇన్నది. ఇక దీంట్లో చంద్రాల సార్, కోడెల సార్ అసంటోళ్ళు మాట్లాడింది ఒక ఎత్తు, కేంద్ర మంత్రి వెంకయ్య సార్ మాట్లాడింది ఇంకొక ఎత్తు అనుకో రాదురిగా. విద్యా మంత్రి సమయ సరస్వతి దేవి. At that time the education minister was Saraswati Devi, woman only. At that time the defense minister was Parvati Devi, Durga Devi, woman only. At that time the most important portfolio, finance, was given to Lakshmi Devi, Sri only. ఈ దేశాన్ని మనం భారత మాత అంటాం. భారత మాతకు జయ హో అని, భారత పితకు జయ హో అని ఎవరన్నారు. ఈ దేశంలో పవిత్రమైన నదులు చూడండి, బ్రహ్మపుత్ర, గంగా, కావేరి, యమున, నర్మదా, తపతి, ఎనీ నేమ్, మహానది, మహేంద్ర తనయ, ఆల్ బ్యూటిఫుల్ నేమ్స్ ఆర్ వుమెన్ ఓన్లీ. ఈ ముచ్చట్లు మోడీ సార్కి నిన్నడంటే ఆడోళ్ళ గొప్పతనం తెలిసి వాళ్ళు ఇంటామని ఎంబడే తీసుకొచ్చుకుంటాడు కావచ్చు. అన్నట్టు ఇంత పెద్ద మీటింగ్ లో మోడీ సార్కు భజన చేయకపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో. అసలే ప్రధాని సార్కు ఆడోళ్ళు అంటే గౌరవమే. నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా ఊర్లో ఎవరికి కూడా గ్యాస్ స్టవ్ లేదప్పుడు. అలాంటప్పుడు ఆ పొయ్యిలో గొట్టం పెట్టి ఊతూ ఉంటే కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటే చూస్తే మనకు బాధేసేది. మోడీ గారు చెప్పారు, ఇంకెవరు గొట్టం తీసుకోవాల్సిన అవసరం లే, పెద్ద పెద్ద వాళ్లకు, ఎల్లయ్యలకు, మల్లయ్యలకు వాళ్ళకి లోన్లు ఇచ్చారే గానీ మన ఊర్లో ఉండే పుల్లయ్యలకు లోన్లు ఇవ్వలేదు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన ఈ పేద వర్గాల్లో ఉన్నట్టు మహిళలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలా. అబ్బరా నాయన, ఇంత పెద్ద ముచ్చట్ను 3 ముక్కల్లో చెప్పుకోవాలంటే there is a big movement going on in the country, movement Modi. Modi means MODI, making of developed India, not Narendra Modi, making of developed India, MODI. విన్నారు కదా, దేశంలో మోడీ సార్ ఆధ్వర్యంలో ఆడోళ్ళు మస్తు ముంగటి గురుకుతున్నారట. కాబట్టి ఆడోళ్ళకు కష్టాలు వచ్చినాయని ఎవ్వరు అనుకోకుర్రి. మోడీ సార్ ఇంటా విన్నదంటే మస్తు బాధపడుతుంది.